హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఒక పెద్ద సైజు కొబ్బరి ముక్కను తీసుకోవాలండి. దానిపైన ఏదైతే పొట్టు ఉంటుందో దాన్ని తీసేయాలి. బ్రౌన్ కలర్ ఏదైతే షీట్ ఉంటుందో తీసేయాలి. తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మనము మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కూడా మధ్య మధ్యలో వేస్తూ మిక్సీ చేసుకోవాలి. తర్వాత వేరే క్లాత్లోకి దాన్ని తీసి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. మనకి చిక్కటి పాలు అనేది అలా వస్తుంది. తర్వాత ఏదైతే మీకు ఆ పొడి ఉన్నదో కొబ్బరి పొడి దాన్ని వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటే మీకు కొన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మసాలాకి కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఈ గ్రైండ్ చేసిన పాలనేమో కొద్దిగా సపరేట్గా వేరే గిన్నెలో కొద్దిగా పాలు తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూను కార్న్ఫ్లోర్ అనేది మనము మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత 2 పాలను కూడా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కూడా మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత స్వీట్ అనేది కావాలో ఆ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్యాస్ వెలిగించి వేరే ప్యాన్లోన ఏదైతే ఈ మిశ్రమం ఉన్నదో దాన్ని పెట్టి మొత్తాన్ని అలాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడైనా ఉండలు వచ్చిందంటే మీకు జున్ను అనేది పర్ఫెక్ట్గా రాదు. అది చల్లారాక వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం ఫ్రిడ్జ్లోనే దాన్ని స్టోర్ చేసుకోవాలి. 1.5 అవర్ తర్వాత మనకి కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, ఈ విధంగా వస్తుంది. నాది క్వాంటిటీ తక్కువ కాబట్టి చిన్న పీస్ అనేది వచ్చిందండి. 2 కొబ్బరికాయలు తీసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దాన్ని టేస్ట్ చేయడానికి కనుక మా పాపకి హస్బెండ్కి ఇచ్చాను. వాళ్ళు టేస్ట్ చేశారు. రియాక్షన్ చూడండి ఎలా చూపిస్తున్నారో. పాపకు కూడా నచ్చింది. తను కూడా చాలా హ్యాపీ అయింది. ఫస్ట్ టైం టేస్ట్ చేసింది. అది కూడా బాగుంది మమ్మీ అని చెప్పింది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.